సువాసనల నగరాన్ని మాయ చేసే జంక్ ఫుడ్ సంస్కృతి ఇప్పుడు నగర వీధులకు పాకింది. వేడివేడి సమోసాలు, బటర్ బోండాలు, మసాలా దోశలు, వీటితో కలిపి బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైజ్లు, మంచూరియన్లు రుచిపరుస్తున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న ఈ ఫాస్ట్ ఫుడ్ మోజు ఆరోగ్యాన్ని మాత్రం ముంచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. ఇటు పట్టణాలు అటు పల్లెల్లోనూ కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇతర జంక్ ఫుడ్ పైనే ప్రతి నెల ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో పప్పులు, తృణధాన్యాలు, బియ్యం, గోధుమలు వంటివిపై మాత్రం తక్కువ ఖర్చు చేస్తున్నారు. మరోవైపు పట్టణాల్లో చదువులు, ఇంటి రెంట్, ప్రయాణాలకి ఆదాయంలో ఎక్కువ మొత్తం ఖర్చు అయిపోతుంది. పల్లెల్లో మాత్రం వీటిపై ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో వ్యక్తి నెలవారీ చేసిన ఖర్చులు, తలసరి ఖర్చు వినియోగంపై కేంద్ర గణాంకాల శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలన్నీ వెల్లడించింది. ఏ వర్గాలు ఎంత ఖర్చు పెడుతున్నాయి, దేనిపై ఖర్చు పెడుతున్నాయి తదితర అంశాలపై పల్లెలు, పట్టణాల్లో అధ్యయనం చేసిన కేంద్రం ఆ లెక్కలను విడుదల చేసింది. మామూలుగా పట్టణ ప్రాంతాల్లో కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ పల్లెలకు విస్తరించింది. పల్లెలు, పట్టణాల్లో నెలవారీ ఖర్చులో ఎక్కువ మొత్తం వీటిపైనే ఉంటుంది. పట్టణాల్లో సగటున ఒక్కో వ్యక్తి కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్పై 1142 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది మొత్తం ఖర్చులో 12.73% ఉంది. బస్ స్టాండ్ల పక్కన, స్కూల్ గేట్ల వద్ద, బజార్ కోణంలో ఎక్కడ చూసినా నూనె, మసాలాల వాసనలతో ఆకట్టుకునే ఈ జంక్ ఫుడ్ సెంటర్లపై యువత క్యూలో నిలబడుతున్నారు. స్నాక్స్ నిమిషాల్లో రెడీ, కానీ దీని వెనక దాగున్న ప్రమాదాలు మాత్రం మనం పట్టించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఎప్పుడు తినాలి? 7 లోపల, కుదిరితే 6 లోపలే తినాలి. 7 లోపల తినగలిగితే మంచిది. ఆ రాత్రి తినేది కూడా ఈజీగా అరిగే భోజనం తినాలి. ఇప్పుడు బయట ఉండే ఫుడ్ అంతా కూడా మీకు అరిగేదానికి ఎక్కువ టైం పట్టవచ్చు. దాంట్లో సాల్ట్ ఎంత ఉంది, మసాలాలు ఎంత ఉన్నాయి, ఏం ఆయిల్ వాడుతున్నారు, అసలు దాంట్లో ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి మాకు ఏమీ తెలియదు. కాబట్టి కొంచెం ఇంటి ఫుడ్డే తినండి, ఈజీగా అరిగే ఫుడ్ తినండి, ఆకుకూరలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఫుడ్లో పీచు పదార్థాలు బాగుంటేనే మీ ఇంటెస్టైనల్ మూమెంట్ అన్నది బాగుంటుంది. అండ్ మీరు తీసుకునే ఫైబర్ ఏదైతే ఉందో, పీచు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మీ గట్ బ్యాక్టీరియాకి ఆహారం. మన గట్ లోపల దగ్గర ఒక 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. అంటే ప్రతి మనిషి లోపల 100 లక్ష కోట్లు సూక్ష్మక్రిములు ఉంటున్నాయి. ఇవన్నీ ఏం పని చేస్తాయి? 95% సెరటోనిన్ అన్నది పేగులో ఫామ్ అవుతుంది, 50% డోపమిన్ అన్నది పేగులో ఫామ్ అవుతుంది. ఇప్పుడు గట్ని అందుకే సెకండ్ బ్రెయిన్ అని చెప్పడం జరుగుతుంది. సో మీ గట్ బాగుంటేనే మీ బ్రెయిన్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు ఎవరిలో అయితే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, ఈ రాత్రి లేట్గా తిన్నాలు, నిద్ర డిస్టర్బ్ అయిపోవడాలు, బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఉండడం, వీళ్ళల్లోనే యాంగ్జైటీ ఎక్కువైపోవడము, డిప్రెషన్ ఎక్కువైపోవడము, సూసైడల్ థాట్స్ రావడము, ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం. ఇటు పల్లెల్లో అటు పట్టణంలో ఫాస్ట్ ఫుడ్స్పై తక్కువగా ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడింది. పట్టణాల్లో పప్పులపై 1%, పల్లెల్లో 1.7% ఖర్చు చేస్తున్నట్లుగా తేలింది. అంటే పట్టణాల్లో కేవలం పప్పులపై ఒక్కో వ్యక్తి చేస్తున్న ఖర్చు 104 రూపాయలు ఉండగా, పల్లెల్లో అది కొంచెం తక్కువగా 93 రూపాయలుగా ఉంది. ఇక బియ్యం, గోధుమలు వంటి తృణధాన్యాలపై పట్టణాల్లో 339 రూపాయలు ఖర్చు చేస్తుండగా, మొత్తం ఖర్చులో అది 3.78% ఉన్నట్లు సర్వేలో తేలింది. రోజు రోజుకు హైదరాబాద్ నగరంలో జంక్ ఫుడ్ కల్చర్ పెరిగిపోతుంది. నగరవాసుల జీవితాలను తినుబండారాలు శాసిస్తున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. ఇంట్లో అమ్మ చేసే తినుబండారాల కంటే బయట మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుండడం పరిపాటి అయిపోయింది. ముఖ్యంగా యువత జంక్ ఫుడ్ కోసం పరుగులు పెడుతోంది. ఇవి శరీరానికి బలం ఇవ్వకపోగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కెమెరామన్ ప్రసాద్తో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.